ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమః. ఓం శ్రీ శ్యామాండేశ్వరి దేవి నమః. ఓం శ్రీ వారాహి దేవి అయి నమః. అందరికీ నమస్కారము. ఈ వీడియో స్త్రీ పురుష అనుకూలత ఆకర్షణకి చాలా చక్కగా పనిచేస్తుంది. కొంతమంది కంపెనీల్లో పనిచేసేవాళ్ళు, అంటే జాబులు చేసేవాళ్ళు, ప్రయాణం చేసేవాళ్ళు, ఇంట్లో భార్యాభర్తలు కానీ, పిల్లలు కానీ, లేదా పక్కింటి వాళ్ళు కానీ, ఎదురింటి వాళ్ళు కానీ, మనం ఎంత మంచిగా మాట్లాడుతున్నా, ఎంత ఆప్యాయత ప్రేమగా మాట్లాడినా మనల్ని అపార్థంగా చేసుకుంటారు. అపార్థం చేసుకొని తప్పుగా మాట్లాడతారు, తప్పుగా ఆలోచిస్తారు. మనం మాట్లాడేది మంచిగానే మాట్లాడతాము, కానీ అవతల వాళ్ళకి అట్లా అనిపించింది అన్నమాట. అలాంటప్పుడు చిన్న విషయం, చిన్న మంత్రం, చిన్న తంత్రం చేసుకున్నట్లయితే ఎలాంటి వాళ్ళైనా సరే 100కు వచ్చేసి 60% మనకి ఇందులో రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే నిన్న మాట్లాడిన వ్యక్తి కోపంగా మాట్లాడాడు, రెండవ రోజు మనం అతని దగ్గరికి పోయి నిలబడ్డప్పుడు అతను శాంతిస్తాడు. మన మీద ఉన్న కోపం తగ్గిపోయి 60% మన మీద కోపం అంతా తొలగిపోయి శాంతించి మనల్ని మంచిగా అనుకూలంగా మాట్లాడతారు. మనకు ఆ విధంగా ఉండాలి. ఎక్కడ పోయినా ఆ ఎదుటి వ్యక్తి మనకి అనుకూలంగా మాట్లాడాలి. మనం మాట్లాడినప్పుడు కోపం ఇచ్చుకొని గెట్ అవ్వటం అనే విషయం కాదు. మనం వెళ్ళినప్పుడు మనం ఏ పని మీద వెళ్ళామో ఆ పని మీద మనకి ఎంతో కొంత మనతోటి మంచిగా మాట్లాడితే మనకి చాలా సంతోషం అనిపించింది. మనకు పనులు కూడా నడుస్తాయి కొన్ని. కాబట్టి ఈ తంత్రము మంత్రము మీరు చేయాల్సిందల్లా ఒకటే, చిన్నది కాటిక డబ్బా ఒకటి తీసుకోండి. కాటిక డబ్బా అంటే కంటికి పెట్టుకుంటారు కదా కాటిక, ఆ డబ్బాను ఒకటి తీసుకున్న తర్వాత మీరు ఒక రెడ్ పెన్ను, 2 వైట్ పేపర్ చిన్నవి తీసుకోండి. తీసుకొని నేను ఇస్తున్న మంత్రాన్ని మీరు ఆ రెడ్ తోటి వైట్ పేపర్ మీద 2 రాయండి. 2 పేపర్ల మీద మంత్రం రాయండి. రాసిన తర్వాత ఒకటి పూజ మందిరంలో ఉంచండి, ఒకటి మీ దగ్గర ఉండండి. తర్వాత వచ్చి నెయ్యి దీపం, ముఖ్యంగా నెయ్యి దీపం ఉండాలి. ఒకే రోజు చేసేది కాదు. రోజు చేసుకోవచ్చు, చేస్తాము అనుకుంటే చేసుకోవచ్చు, అందులో తప్పేమి లేదు. చేయలేము అనుకున్న వాళ్ళు ఒకే ఒక్కరోజు చేసుకోవచ్చు. కాటిక డబ్బాని మీ చేతిలో ఉంచుకుంటారు, నెయ్యి దీపం వెలిగిస్తారు. మీ కులదైవానికి, మీ ఇష్టదైవానికి, గణపతికి, ఇంకా మీరు ప్రార్థన చేసేవాళ్ళు, పూజ చేసేవాళ్ళు చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఈ కాటిక డబ్బాని చేతిలో బాక్స్ చిన్న డబ్బాని చేతిలో ఉంచుకొని మీరు ఆ నెయ్యి దీపం వెలిగించి సంకల్పం చెప్పుకుంటారు. ఈ రోజు నుంచి మాతో ఎవరైతే మమ్మల్ని అసభ్యంగా, అపార్థంగా అసహించుకుంటూ, మేమంటే ఇష్టం లేని వాళ్ళు, ఇష్టం లేకుండా ఇబ్బందికరంగా మేము మంచిగా మాట్లాడుతున్న అవతల వాళ్ళకి చెడ్డగా అనిపిస్తుందేమో, ఆ విధంగా కాకుండా మాతోటి అందరూ ప్రేమగా, కలిసిమెలిసి, ఆకర్షణగా, వశీకరణంగా, అందరం అనుకూలంగా ఉండేటట్లుగా మాకు శక్తిని ఇలాంటి మంత్రం జపం చేస్తున్నాము. మాకు మంచి ఫలితాలని ప్రసాదించమని మీ ఇష్టదైవాన్ని, మీ కులదైవాన్ని ప్రార్థన చేయండి. సంకల్పం చెప్పుకోండి. చేసిన తర్వాత ఆ దీపం వైపు 2 సార్లు 3 సార్లు చక్కగా చూసి తర్వాత ఈ మంత్రాన్ని మీరు 1008 సార్లు మీరు జపం చేసినట్లయితే ఫస్ట్ మీరు రోజు, అది శుక్రవారం రోజున 1008 సార్లు చేయండి. తర్వాత 1008 సార్లు పూర్తయిన తర్వాత 2వ రోజు నుంచి మీరు కాటిక పై మూత ఉంటుంది, క్యాప్ను ఓపెన్ చేయాలి. మళ్ళీ ఓపెన్ చేయాలా లేదా మళ్ళీ ఫోన్ చేయటం, కామెంట్లో పెట్టడం ఇవన్నీ ఉంటాయి. పైన మూత ఓపెన్ చేసి చేతిలో పట్టుకొని మంత్రం 1008 సార్లు జపం చేసి 2వ రోజు నుంచి కేవలం 27 సార్లు, లేదు మేము 108 సార్లు చేస్తాము అంటే ఒకే మంచిదే. మంత్ర జపం ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది, తక్కువ కాకుండా చూసుకోండి.
మంత్రం అనేది ఎంత ఎక్కువ చేస్తే అంత మంచి, అంత శక్తి, అంత ఎనర్జీ అనేది వస్తుంది. కాబట్టి 27 ఫస్ట్ రోజు 1008 సార్లు, తర్వాత నుంచి 2వ రోజు నుంచి 27 సార్లు. మాకు టైం ఉంది మేము చేయగలుగుతామనుకుంటే 108 సార్లు కూడా చేసుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత మీరు 2వ రోజు నుంచి కుడి చేతిలో ఉంచుకొని ఏ వైపు అయినా తిరగవచ్చు. ఎటువైపు అయినా తిరిగి చేతిలో ఉంచుకొని మీరు 27 సార్లు ఆ కాటుకకి అభిమంత్రించి, ఆడవాళ్ళైతే కంటి రెప్పకి పెట్టుకోవాలి, మగవాళ్ళైతే పైన నుదుటు అంటారు కదా, ఆ నుదుటి దగ్గర లేదా బొట్టులాగా పెట్టుకోవచ్చు. కొంతమంది చాలామంది నలుపు రంగు బొట్టు పెట్టుకుంటున్నారు. అట్లా విధంగా బొట్టు పెట్టుకొని దానిపైన లైట్గా కొద్దిగా కుంకుమ టచ్ చేయండి చాలు. ఆడవాళ్ళైతే కంటి రెప్పలు పెట్టుకున్నట్లయితే సరిపోతుంది. అప్పుడు దగ్గర ఉన్న వాళ్ళందరూ మీరు దగ్గర అయినా మాట్లాడుతున్నా వాళ్ళు మిమ్మల్ని అనుకూలంగా మాట్లాడతారు, అనుకూలంగా మీతో మాట్లాడతారు. అది అనుకూలం ఉంటే మళ్ళీ ఎక్కువ ఆలోచన పెట్టుకోవద్దు, చెడు ఆలోచన రానివ్వకూడదు. అవతల వ్యక్తులు మనము ఉండాలి. అట్నే అది ఆలోచించండి, మళ్ళీ ఏదో ఆలోచించద్దు. మళ్ళా ఈ విధంగా మీరు రోజు ఈ కాటుక మీరు కంటి రెప్పలకి లేదా మగవాళ్ళు బొట్టులాగా పైన నుదుటిన పెట్టుకొని దానిపైన కొద్దిగా కుంకుమ టచ్ చేసుకొని బయలుదేరినట్లయితే మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో, ఎవరైతే మిమ్మల్ని అసభ్యంగా మాట్లాడారో, అపార్థంగా మాట్లాడుకున్నారో వాళ్ళందరూ కూడా అయ్యో మనం తప్పుగా మాట్లాడామే అన్న ఆలోచన వాళ్ళలో కలిగి మీతో అనుకూలమైన మాటలు మీ దగ్గర మాట్లాడతారు. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నా అంటే, బెంగళూరులో కొన్ని కంపెనీల్లో పనిచేస్తున్నారు చాలామంది నన్ను అడిగారు, కర్ణాటకలో ఇట్లా ఉంది పరిస్థితి. హౌస్ కీపింగ్ వాళ్ళు, స్కిల్ వాళ్ళు, ఇంకా మేనేజర్లు అక్కడ అందరూ ఉంటారు. కానీ ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటున్నారు. కానీ మాకు అలాంటివి అందరూ 10 మంది ఉన్నప్పుడు 10 మందిలో మాకు ఒక మాట విలువ అనేది ఉండాలి. మా మాటకి విలువ లేదు, ఏం చెయ్యాలి అని అడుగుతుంటే, సరే దీనికి ఆలోచించి నేను ఒక వీడియో చేస్తానని చెప్పిన తర్వాత నేను చేశాను. నేను సొంతగా చేసి ఇచ్చాను. వాళ్ళని కూడా ఈ విధంగా మీరు చేయమని చెప్పాను. వాళ్ళు కూడా బాగుంది అన్నారు. తర్వాత ఓహో ఇది వీడియో చేయొచ్చు, యూట్యూబ్లో పెట్టవచ్చు అనుకున్నా. అందుకని మీకు ఈ విధంగా ముందుగా ఎవరైతే మిమ్మల్ని తప్పుగా అనుకొని అపార్థం చేసుకుంటా ఉంటున్నారో అలా జరగకుండా ఉండాలంటే ఈ ప్రక్రియ అనేది మీరు చేసుకోవచ్చు. ఇది ఖర్చు అయ్యేది 12 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలు, 12 రూపాయలు అయితే చిన్న కాటుక డబ్బా వస్తుంది. పూజ మందిరంలో మీరు రోజు మీరు సంకల్పం చెప్పుకొని పూజ చేసుకునేది. చిన్న రెమెడీ అనుకూలమైన ఫలితాలను ప్రసాదించే వీడియో ఇది. చాలా మంచిగా చక్కగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. చిన్న పెద్ద కుల మతం అనేది ఏముండదు. ఈ శ్రీం ఛానల్ అని ముందుగా చేసాము. ఇప్పుడు శ్రీం భద్రకాళి అని ఛానల్ పేరు మార్చి వీడియో చేయటం జరుగుతుంది. ఇక మీదట శ్రీం భద్రకాళి ఛానల్ని మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, కామెంట్లు చేయండి, లైక్ కొట్టండి. ఇంకా 10 మందికి ఉపయోగపడే విధంగా మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం. జై వారాహిదేవి.